ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ద వన్ హూ ఈజ్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దెన్ ద వన్ హూ ఈజ్ ఇన్ ద వరల్డ్. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో ప్రతిరోజు ఈ మాట మనం సాధారణంగా వింటూ ఉంటాం. ఈ కాలం చాలా కష్టం, నీతిగా జీవించడం అసాధ్యమైపోయింది, దుష్టశక్తులు చాలా ఎక్కువైపోయాయి. ఇలాంటి భయాలు అనేకమైనవి మన చుట్టూ ఆవరించి ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి నేపథ్యంలోనే అనేకమైన భయాలతో నిండిన కాలంలో అపోస్తలుడైన యోహాను విశ్వాసులకు ఒక గొప్ప సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని. ఇది ఆత్మీయ యుద్ధములో గెలుపు ప్రకటనని గమనించాలి. అనేకమైన అనానుకూల పరిస్థితులు, క్రీస్తును నిరాకరించే శక్తులు, తప్పుడు ఆత్మలు, తప్పుడు బోధల మధ్యలో గందరగోళ పరిస్థితుల్లో యోహాను చెప్తున్నటువంటి ఈ మాట, భయపడకు, నీవు ఒంటరివాడవు కాదు. దేవుడు నీకు దూరంగా లేడు, నీ లోపల ఉన్నాడు. మనమే దేవుని మందిరమై ఉన్నాం, ఆయన ఆత్మ మనలో నివసించునని పౌలు రాస్తూ ఉన్నాడు. ఈ మాట వింటున్న నేపథ్యంలో ఒక ఆలోచన చేద్దాం. నేను నా లోపల నివసించే దేవుని గురించి ఎంత అవగాహన కలిగి ఉన్నాను? నిజమే కదా, దేవుని ఆలయముగా ఉండటానికి నువ్వు నిర్మించబడితే ఆయన ఆత్మ నీలో నివసించువాడిగా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా నీవు నీ లోపల నివసించే దేవుని గురించి ఎంత అవగాహన కలిగి ఉన్నావు, ఎంత సమీపముగా ఉన్నావు? పరిశుద్ధాత్మ శక్తి అంటే మీలో ఉన్నవాని యొక్క శక్తి. ఈ శక్తి ప్రతి బలహీనతను జయిస్తుంది, నీకున్న ప్రతి భయాన్ని తొలగిస్తుంది, నిన్ను సత్యములో నడిపిస్తుంది. పరిశుద్ధాత్మనికి నీలో స్థానము లేనప్పుడు భయాలు నిన్ను ఆవరిస్తాయి, అనేక బలహీనతలకు నువ్వు లోబడతావు. ఈ మాట గ్రహించాలి. లోకములో ఉన్నవాడు అన్న మాట శత్రువుని నిరాకరించదు, కానీ అతన్ని పరిమితం చేస్తుంది. లోకంలో ఉన్నవాడు భయం సృష్టించగలడు, మోసం చేయగలడు, నీ మీద అనేకమైన రకాలుగా ఒత్తిడి తీసుకుని రాగలడు, కానీ పరిశుద్ధాత్మను మాత్రం జయించలేడు. లేఖనమంటుంది, ఆయన అధికారములను నిరాయుధులుగా చేశాడు అని. ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అన్నది పోలిక మాత్రం కాదు, ఇది ఒక ప్రకటన, ఒక తీర్పు. శత్రువు శక్తి పరిమితమైనదని, దేవుని శక్తి సర్వాధికమైనదని చేసేటటువంటి ఒక ప్రకటన. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ శక్తిని ఎరిగిన వారమై ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నీవు ఎక్కువగా దేని మీద దృష్టించుతున్నావు? నీ పరిస్థితుల మీద, నీ గృహం మీద, నీ వృత్తి, వ్యాపారము, లోక సంబంధమైన విషయాల మీద నువ్వు దృష్టించుతున్నావేమో. శత్రువు మీద దృష్టించుతున్నావా? నువ్వు దేవుని మీద దృష్టించుతున్నావా? ఆలోచన చేయి. సమస్యలు నిన్ను నిర్వచించు, శత్రువు నిన్ను నిర్వచించడు, పరిస్థితులు నిన్ను నిర్ణయించు. నీ లోపల ఎవరున్నారో అదే నీ నిజమైన గుర్తింపు. నీ మార్గంలో నీకు అనేకమైన స్వరాలు వినిపించవచ్చు. నీ బయట ఉన్న స్వరాల కంటే నీ లోపల ఉన్న స్వరం
గొప్పది. ఈ లోకంలో చాలామందికి విద్య గుర్తింపు ఉండొచ్చు, పదవి గుర్తింపు ఉండొచ్చు, సంపద, ఈ లోకంలో ఉన్న పరిస్థితులు ఇవి ఒక గుర్తింపుగా ఉండొచ్చు. కానీ విశ్వాసికి మాత్రం దేవుడు నీలో నివసించటమే మంచి గుర్తింపు. నీ బయట పరిస్థితులు చాలా బలంగా కనిపించవచ్చు, కానీ లోపల ఉన్న దేవుడు ఆయన ఎప్పుడు బలమైనటువంటి వాడే. ఈ లోకంలో ఉన్నవాడు నీకు భయం కలిగిస్తాడు, అపరాధ భావన పెడతాడు, నిన్ను గతంతో బంధిస్తాడు. కానీ అతనికి నీ గుర్తింపు మీద అంతిమ హక్కు లేదు. ప్రియదేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఈ మాట జ్ఞాపకము చేసుకో. నీ లోపల ఉన్న దేవుడు నీ భయాల కంటే గొప్పవాడు, గడిచిన నీ తప్పులన్నిటికంటే కూడా గొప్పవాడు, భవిష్యత్తులో నీకున్న సందేహాలన్నిటికంటే గొప్పవాడు. ఈ వాక్యపు వెలుగులో ఒక ఆలోచన చేయి. నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు? నీ విలువను దేంతో కొలుస్తున్నావు? లోకముతోనా, నీలో నివసించే సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధితో కొలుస్తున్నావా? లోకము దాని ఆశలు గతిస్తాయి, ఆయన మాటలు నిత్యము నిలుస్తాయి. నీ హృదయంలో ఆయన మాటలకు చోటుందా? నీ ఇంటిలో ఆయనకు స్థానముందా? ఆయన మాటల పట్ల నీకు విశ్వాసం ఉందా? ఆలోచన చేసుకో. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో నీ లోపల నివసించే దేవునితో ధైర్యంగా జీవించటానికి, నీ గుర్తింపును ఆయన వాక్యముతో బలపరచటానికి సిద్ధపడి, నీ విలువను దేవునిలో చూడటానికి ఇష్టపడి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం నీ వాక్యము ద్వారా మాతో సూటిగా మాట్లాడారు. మాలో నివసిస్తున్న నీ మహిమను మేము చూడటానికి మా మనోనేత్రాలు మీరు తెరవమని ప్రార్థన చేస్తున్నా. నీ సన్నిధిని మోసుకునే వారిగా మేము జీవించటానికి, మాలో నివసించువాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడిని మా జీవితము ద్వారా, మా ప్రార్థన ద్వారా, మా సాక్ష్యము ద్వారా మేము ప్రకటించటానికి సహాయము దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.